హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఆవరా పాన్ ఇప్పుడైతే ఈ మూవీ థియేటర్గా అయితే రిలీజ్ అయింది. ఇంకా స్టార్ లీడ్ బై ఇమ్రాన్ హష్మీన్ అలాగే దిశా పటాని. ఇమ్రాన్ హష్మీన్ అంటే ఓజీ మూవీలో విలన్ గా యాక్ట్ చేసింది కదా, అతనే ఇంకా ఈ మూవీలో అయితే హీరో. ఇంకా ఇప్పుడైతే ఈ మూవీ అయితే చూసా, ఇంకా మూవీ అయితే ఎలా అనిపించింది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మూవీ అయితే నాకైతే ఎలా అనిపించింది అంటే, నాకైతే అసలు ఏం నచ్చలా, అసలు ఏం బాగాలేదు మూవీ అయితే మాత్రం. మూవీ స్టోరీ రొటీన్ గా ఉంటుంది, అలాగే మూవీ తీసుకునే విధానం కూడా అలాగే రొటీన్ గా ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ అయితే ఏమైతే బాగాలేవు మూవీలో. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది నాకు చూసేటప్పుడైతే. ఇంకా ఫైట్ సీన్స్ ఇవేనా ఏమైనా బాగున్నాయా అనుకుంటే అవి కూడా అయితే చాలా వరస్ట్గా అనిపించాయి. ఒక్క ఫైట్ సీన్ కూడా అయితే సరైన ఫైట్ సీన్ లేదు, అలాగే ఎలివేషన్ సీన్స్ ఇలాంటివి కూడా అయితే ఏమీ లేవు. ఇంకా ఈ విలన్ ఎందుకుండో అర్థం కాదు, హీరో ఎందుకుండో కూడా అర్థం కాదు. ఇంకా హీరో అయితే ఎప్పుడు చూసినా విలన్ చేత కొట్టించుకుంటానే ఉంటాడు, అసలు ఎందుకు కొట్టించుకుంటాడో కూడా సరిగ్గా అర్థం కాదు. ఇంకా దానికి ఒక ఎమోషనల్ కూడా అయితే యాడ్ చేశారు, అది కూడా అయితే సరిగ్గా అయితే కనెక్ట్ అయితే కాదు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా ఇమ్రాన్ హష్మీ తన భార్య సమాధి దగ్గర ఉన్నప్పుడు తనకైతే ఒక చిన్న పాప అయితే దొరుకుద్ది. అయితే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆ పాపని ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ పాప కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆ పాపని అయితే ఎవరో ఒక మాఫియా అయితే కిడ్నాప్ అయితే చేస్తుంది. దీని తర్వాత మూవీలో ఏం జరిగింది, ఆ పాపను పట్టుకున్నాడికి ఇమ్రాన్ హష్మీని ఏమేం చేసింది, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. స్టోరీ చాలా రొటీన్ గా అయితే ఉంటుంది, మనకి ఎక్కడ కొత్తదనం అయితే ఏముండదు. కాకపోతే మూవీలో కొద్దిగా ఆ ఎగ్జిక్యూషన్ కానీ, లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్స్, ఇంకా లేకపోతే మనకు కొద్దిగా ఎంగేజ్ చేసే సీన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే అవి కూడా అయితే ఏమీ లేవు. ఒక్కడంటే ఒక పాయింట్లో కూడా అయితే మూవీలో అయితే ఏమనిపించలా. చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. బాలీవుడ్ మూవీస్ మామూలుగా అయితే పెద్దగా అయితే ఏమంత అనిపించవు, అంటే ఓవర్ ఫైట్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. కనీసం ఈ మూవీలో అవి కూడా అయితే ఏమి లేవు, అంతా ఓవర్గానే అయితే ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు ఉన్నాయో కూడా అయితే అర్థం కాదు. ఇంకా దిశా పటాని క్యారెక్టర్ అయితే అసలు ఏమైతే ఉండదు, ఆమెకు పెద్ద పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉండదు మూవీలో. అలాగే పెద్ద గ్లామర్ షో ఉంటే అది కూడా అయితే ఏముండదు, నార్మల్గా అయితే ఎవరు ఉంటుంది. అసలు అంత పెద్దగా ఇంపార్టెన్స్ కూడా అయితే ఏమి ఉండదు ఆ క్యారెక్టర్కి. ఇంకా హీరో కూడా అయితే పెద్ద పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ అయితే ఏమీ లేదు, నార్మల్గానే అయితే ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకైతే ఏం నచ్చలా. మీరు కానీ ఒకవేళ ఈ మూవీని కానీ పొరపాటున కానీ చూస్తుంటే మీకైతే ఈ మూవీ ఎలా అనిపించింది అయితే కింద అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.